కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఏంట్రా ఇది ఇడియట్? ఎందుకంటే అతను కొడుతున్నారు? చూడండి సార్ ఏం చేశాడు. దొబ్బి తాగి బ్లడ్ సాచెట్ కింద పడేశాడు. అసలే రేర్ గ్రూప్. ఇప్పుడు ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి సార్? ఏ గ్రూప్ అండి? O నెగిటివ్ సార్. నాది O నెగిటివ్. నేను ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ మై డ్యూటీ. ప్లీజ్ గో ఫాస్ట్. ఓకే సార్. ఎరా, బుల్లెట్ బాడీలోకి వెళ్తే కానీ మాట బయటికి రాదా? ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చాను. జనం కన్నీళ్ళే నీ ప్రాణాలు కట్టుబడుతున్నాయి. లేదంటే ఈ గన్లో ఒక బుల్లెట్ తగ్గేది, మార్చిడీలో ఒక బాడీ పెరిగేది. చెప్పేస్తాను. గుడ్, చెప్పు. నీకేం భయం లేదు? శంకర్. తప్పు. సార్ సార్ సెక్షన్ లేకుండా శంకర్ లేడు. సెక్షన్ శంకర్. చెప్పు చెప్పు చెప్పు. బాస్, అదే గన్ ఇక్కడ కూడా ఉంది. గన్ ఎవరి దగ్గర ఉందనేది కాదు, దమ్ ఎవరికి ఉందనేది ముఖ్యం. పద, వీడి పవర్ వాడి సెక్షన్లో ఏం పీకుతాయో చూద్దాం. గుండెల్లో దమ్మున్నాడు ఎవడైనా సరే, వీడి మీద చెయ్యండిరా. కమాన్! ఏంట్రా నీ ధైర్యం? ఇంతమంది చేతిలో నీ చావుని యూనిఫామ్ ఆపుతుందనుకుంటున్నావా? రేయ్, డ్యూటీ చేసేవాడు తెలుసు యూనిఫామ్ కున్న దమ్మేంటో. దాని ముసుగులో మోసం చేసే నీలాంటి డాఫర్ గాళ్ళకేం తెలుసు? ఇది చావును ఆపకపోవచ్చు, కానీ చస్తాననే భయాన్ని ఆపుతుంది. ఆ దమ్ము చాలు. మీ అమ్మ మొగుళ్ళు వచ్చినా లెక్క చేయను. సార్ అవునన్నా, షఫీనే. పెళ్లి కోసం 100 అబద్ధాలైనా ఆడమన్నారు. దీనప్ప నా పెళ్లికేంటన్నా ఎన్ని మర్డర్లు చేయాల్సి వస్తుంది?
అన్నా భగవద్గీత మీద ఒట్టు నిన్ను చంపాలనుకోలేదు. కానీ ఏం చేయను, గీతలో నా రాసుంటే మన చేతుల్లో ఏముంది? ఏమీ లేదు. ఇది ఉంది. ఇదంతా పైవాడి శిక్ష. నమస్కారం. ఈజీగా చంపేశావు. ఈ చావులు మనల్ని చుట్టుకోకుండా చూడాలి. కంగారు పడకయ్యా, దేని సెక్షన్ దానిదే. నేను చెప్తాగా. హే, చూడు చూడు ఈ బాడీని. ఇదంతా పోలీసుల మోసం, తీసుకెళ్లి చంపేశారు. ఏమిటి సార్ ఈ అన్యాయం? ఈ మేనేజర్ చావుకి మీరే కారణం. నన్ను నిలదీస్తావేంటయ్యా? తీసుకెళ్ళింది బోసు. అదే సార్, ఆ బోస్ ఎక్కడ? బోసు లేడు. ఎక్కడికి వెళ్ళాడు సార్? మనకి దొరకనంత దూరం. అంటే బోస్కి ఈ స్కామ్ కి లింక్ ఉంది. ఆ మ్యాటర్ బయటపడుతుందనే మేనేజర్ని అరెస్ట్ చేశాడు. మా డిపార్ట్మెంట్ కూడా తెలియకుండా ఎక్కడికో తీసుకెళ్లి చంపేసి పారిపోయాడు. అతను దొరికితే గానీ మీ డబ్బు రాదు. నా కొడుకు పారిపోవటం ఏంటి సార్? సారీ, మీరు చాలా రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏయ్! మీడియా తరఫున వచ్చావు, నోరు మూసుకొని వచ్చిన పని చూసుకో. బోసే అన్యాయం చేస్తే ఇక మాకు దిక్కెవరు? చూడండి, ఇది మా డిపార్ట్మెంట్ తలదించుకోవాల్సిన విషయం. మీరు ఆవేశంలో రాస్తారోకోలో ధర్నాలో చేయకండి. నన్ను నమ్మండి, నేను న్యాయం చేస్తాను. ఇంతవరకు నమ్మి మోసమైంది చాలండి. పదండి, అందరూ సీఎం ఇంటికి వెళ్దాం. మనకు న్యాయం జరిగే వరకు అక్కడే ధర్నా చేద్దాం. ఎంతమంది గొర్రెలుంటే ఎన్ని స్కాములు చేసినా బయటపడవచ్చు. డిఐజీ గారు, నా కొడుకు గురించి తెలిసే మీరు మాట్లాడుతున్నారా? ఏ, నీ కొడుకు సత్యహరిశ్చంద్రుడా? Yes! హరిశ్చంద్రుడు అబద్ధమాడడు అన్నది ఎంత సత్యమో, నా కొడుకు తప్పు చెయ్యడు అన్నది కూడా అంత నిజం సార్. జనాలు నిజాలు నమ్మరు. ఏనావంటయ్యా రావు, నా కొడుకు ముందు నుంచుని సెల్యూట్ కొట్టడానికి కూడా అర్హత లేని ఏడు నా కొడుకు గురించి ఎంత బ్యాడ్ గా మాట్లాడుతున్నాడో. మీరేం బాధపడకండి సార్, బోసు గారు వచ్చి వీళ్ళందరి బతుకులు బయట పెడతారు. ఏయ్, ఎవరు మీరు? ఏంటిది? ఏంటా కంగారు? ఎవరిని తీసుకెళ్తున్నారు? ఏసీపీ బాస్, ఏమైంది నీకు? ఈయన మార్చడానికి తీసుకొస్తున్నారేంటి? డాక్టర్ గారు, ఆ రక్తం ఏంటి? ఏమైంది? బోస్ గారిని ఎవరో స్ట్రెచర్ పై తీసుకెళ్తున్నారు. ఆపడానికి ట్రై చేస్తే నన్ను కొట్టారు. ఏ బోస్? ఏసీపీ బోస్ గారండి. ఏసీపీ బోస్ ఇక్కడ ఎందుకున్నారు? ఏమోనండి, మీకు బ్లడ్ ఇచ్చింది కూడా ఆయనే. నాకు బ్లడ్ ఇచ్చింది అన్నయ్య. అక్కడ ఏమైంది? ఏసీపీ బోస్ గారి గురించి చెకింగ్. ఏంట్రా, ఏసీపీ బోస్ గురించి పోలీసు వాళ్ళు ఎత్తుకుతున్నారా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఆ ఫోన్కి అన్నకు ఫోన్ చేస్తాం. చెప్పు. అన్నా, ఎదురు పోలీసు వాళ్ళు బోస్ గురించి చెక్ చేస్తారనా? వెనకాల జన బోస్ డౌన్ డౌన్ అని అరుస్తూ ఇటే వస్తారనా? మేమేమో మధ్యలో ఎదుర్కొన్నాం. ఏం చేయాలో తెలియదు అన్నా. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావనా? ఏసీపీ బాస్!
పట్టుకున్నారా? పోలీసులకు దొరికిపోయేలా ఉన్నా. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ బస్సులో పడేద్దాం. వాడు కదులుతున్నాడా? ఆడెక్కడ చేస్తారా? బస్తో పాటు ఆడు ఖాళీ పూర్తయిపోతాడు. నేను మాట్లాడాను. నేను నీకేమదని ప్లీజ్ అని మాట్లాడండి. నేను మాట్లాడండి ప్లీజ్. నీకేమవుతాను? నేను ఉన్నానని నీకేమవుతాను చెప్పండి. ఏమని చెప్పండి. నీకేం కావుతాను? నేను ఉన్నానని నన్ను వదిలేస్తానే చెప్పండి. ప్లీజ్ అని నేను ఉన్నాను. నీకేం కాదని చెప్పండి. చెప్పండి ఎవరైనా చేశారు చెప్పండి ప్లీజ్ అని చెప్పండి. చెప్పండి ప్లీజ్ అని నన్ను వదిలేస్తాను అనే చెప్పండి. మాట్లాడండి. బుద్ధ భగవానుడు ప్రశాంతతకు మారిపోయారు. చాలా రోజులైంది. ఒకసారి వెళ్ళి చూడాలి. అర్బన్ బ్యాంక్ మేనేజర్ ని చంపి 100 కోట్ల రూపాయలతో ఏసీపీ బోస్ పరారైనట్లు పోలీస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. కాకపోతే పోలీస్ అధికారి ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడు కావడం విశేషం. ఏసీపీ బోస్ నువ్వేం కంగారు పడకమ్మా, ఇవన్నీ మామూలే. నేనున్నాను కదా, వాళ్ళ మాటలే నమ్మకం. పెయిన్స్ వస్తున్నట్టున్నాయండి. హాస్పిటల్ తీసుకెళ్దాం. అంబులెన్స్ ఫోన్ చేయండి.
తాతయ్య నాకు తమ్ముడు పుట్టాడని డాడీకి ఫోన్ చేస్తా పోనీ. అలాగేనమ్మా, కానీ నాన్న లైన్ దొరకట్లేదమ్మా. పూరి బాబాయ్కైనా చేస్తాను. హలో హలో బాబాయ్, నాకు తమ్ముడు పుట్టాడు. డాడీకి చెప్పాలి. డాడీ ఎక్కడ? డాడీ డ్యూటీలో ఉన్నాడమ్మా, డిస్టర్బ్ చేయకూడదు. అయితే నువ్వే చెప్పు. ఏమని? తమ్ముడు అచ్చన్ డాడీలా ఉన్నాడని చెప్పు. రేయ్, అసలు నీకు బుద్ధి ఉందంటరా? నువ్వెక్కడున్నావో తెలియదు, ఆడేమైపోయాడో తెలియదు. లేదు నాన్న, అన్నయ్య డ్యూటీ మీద వేరే ఊరు వెళ్ళాడు. నాకు ఫోన్ చేశాడు. ఏంట్రా డ్యూటీ డ్యూటీ? అసలు ఇక్కడ ఇంత జరుగుతుంటే ఆడెక్కడ చచ్చాడ్రా? లేదు నాన్న, అన్నయ్య అందరిలాంటి ఆఫీసర్ కాదు. డ్యూటీ కోసం తన ప్రాణాలు ఇస్తాడు. ఆహా, డ్యూటీ కోసం ప్రాణాలు ఇస్తాడని మనం అనుకుంటున్నాం, డబ్బు కోసం ప్రాణాలు తీస్తాడని జనం అంటున్నారు. దేవుళ్ళంటి మనిషి మీద నిందలేశారు, గుళ్ళంటి ఇంటి మీద రాళ్ళు ఇచ్చారు. నా కొడుకుని చూసుకోలేక నేను, ఆడి కొడుకుని చూసుకోలేక ఆడు. అసలు ఏంట్రా ఈ నరకం? రే చిన్నడా, ఎలాగైనా సరే పెద్దోడిని తీసుకొచ్చేసాయి. వస్తా. అన్నయ్యను చంపటం వెనక ఏదో పెద్ద కుట్రే ఉంది చందు. చిన్న క్లూ కూడా దొరకదు. నా కూతురు ఎక్కడ దాచావరా? చెప్పరా, ఎక్కడ దాచావు నా కూతురు? రేయ్ చిన్నడా, ఏంటి సార్ ఇది? ఇది నీకు సంబంధించిన మ్యాటర్ కదా, మాట్లాడదు. చెప్పరా, ఎక్కడ దాచావు నా కూతురు? ఇందు ఇంటికి రాలేదా? ఏ డ్రామాలు ఆడుతున్నావా? ఆగండి, ముందాడు చొక్కా వదలండి. అయినా ఆడేం చేశాడండి? నా కూతుర్ని లేపుకొచ్చాడు. సారీ, నా కొడుకు అట్టంటి వాడు కాదు. ఓహో, వీడు కూడా నీ కొడుకేనా? అవును. ఏం ఫ్యామిలీ అనేది. ఒక కొడుకేమో జనం సొమ్ముతో పారిపోయాడు, వీడేమో కోట్లు కాసిపోయి నా కూతురు లేపుకొచ్చేసాడు. ఇలాంటి దొంగ నా కొడుకుల్ని ఎలా కన్నావురా? ఏం కూర్చో, పెద్ద మనిషి పిచ్చే చేసుకుంటావుట్రా, తప్పు మనలో పెట్టుకుని. నింద పడినప్పుడు దాన్ని చెరుపుకోవాల్సిన బాధ్యత కూడా మందే. వెళ్ళా, వాళ్ళ అమ్మాయిని తీసుకురా. వెళ్ళు. అది కాదు నేను ఏంటో మాట్లాడలా. సారీ సార్, మీ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది, నన్ను నమ్మండి, దయచేసి వెళ్ళండి. ఈ లాకెట్ చందు, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? మర్చిపోయినరా, అన్నయ్య నాకు చనిపోయే ముందు ఇచ్చాడు. ఇది షెఫీ గాడిదిరా. షఫీదా? ఆ టైంలో అన్నయ్య నాకు ఎందుకు ఇచ్చుంటాడు? షఫీ గడ్ ఎక్కడరా? ఎక్కడ రావడం? చెప్పరా, అన్నయ్యని చంపింది ఎవరు? నీతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు? చెప్పు చెప్పు ప్లీజ్ చెప్పు. చెప్తా. డిఐజీ హరినారాయణ్, సెక్షన్ శంకర్. వద్దు చందు, ప్లీజ్ నన్ను క్షమించు. మనిషిని చంపిన వాడిని క్షమించచ్చురా, కానీ నువ్వు స్నేహాన్ని చంపావు, నమ్మకాన్ని చంపావు, విశ్వాసాన్ని చంపావు. మనిషి విలువల్ని చంపిన వాడు బతికితే ఈ భూమి మీద మనిషి మిగలరా.
శభాష్ చందు, మీ అన్నయ్యను చంపిన వాళ్ళల్లో వీడిని చంపి చాలా మంచి పని చేశావు. అన్నయ్య చావలేదు బాబాయ్. ఈ బోస్ గారు లాగే ఎప్పటికీ బతికే ఉంటాడు. చందు, మా నాన్నకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. కంట్రోల్ చేయండి సార్. ఇక్కడ ఏదో లెటర్ ఉంది సార్. పైకి చదవండి సార్. నంబర్ తీసుకోండి, రికార్డ్ చేసుకోండి. సార్ పైకి చదువుతారు, తొందరపడతారే. వీడు జనాల దృష్టిలో కాలేజ్ స్టూడెంటే కానీ డాక్టర్ల పోస్ట్ మార్టం కి కూడా అందకుండా హత్యలు చేయగల హంతకుడు. గుడ్ విల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ని, మేనేజర్ ని చంపింది వీడే. బ్యాంక్ 100 కోట్ల మొత్తాన్ని తిన్నది కూడా వీడు వెనకాలన్న ముఠ. ఎవరూ భయపడద్దు, డిపాజిటర్స్ కట్టిన డబ్బు ఎక్కడికి పోదు. ఈ స్కామ్ లో ఉన్న ఏ ఒక్కరిని వదలను. ఇట్లు ఏసీపీ బోస్. నా సెక్షన్లో ఇంతవరకు తప్పు జరగలేదు. ఎలా బతికాడ్రా వాడు? జరగలేదంటావేంటి? జరిగితేనే కదా వాడు బతికింది. సారీ సార్. అసలు ఆ రోజు ధర్నాలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. నాకు వదిలేయండి, ఆ క్యాసెట్లు తెచ్చే పూచి నాది. వీడెలా వచ్చాడు రా? తెలీదండి అన్న, రోజు బోసుని మంటలో వేసినప్పుడు కొద్దిగా కదిలాడన్నా. అప్పుడే అందుకు చెప్పలేదురా? ఆ బోస్ తమ్ముడా వాడిని బతికించాడు అంటే బోస్ బతికే ఉన్నాడా? ఏండు అని. హలో సార్, ఇప్పుడే బోసు స్టేషన్కి ఫోన్ చేశాడు సార్. ఏంటి నెక్స్ట్ మా డిపార్ట్మెంట్ లో పెద్ద తరకాయ లేపేస్తట. పెద్ద తరకాయ అంటే మీరే కదా సార్? కాదు, ఫోన్ పెట్టే ఫోన్. భయపడ్డాడు గురుడు. ఏంటి? బోసు స్టేషన్ ఫోన్ చేశాడంట, నన్ను లేపేస్తానన్నాడంట. గోయిందా గోయిందా. మరి ఆ బోసు గాడిని పట్టుకోవడం ఎలా? దానికి ఒక ప్లాన్ ఉంది. మనం డిసైడ్ చేసిన స్పాట్ ఇది వాడి ఇల్లు. వాడి ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి బయలుదేరగానే బాబాయ్ వేణుకు ఫోన్ చేస్తాడు. వాడు ఆఫీస్కి చేరేలోపు వేణు ఇందుని తీసుకొచ్చి సిగ్నల్ దగ్గర ఆపుతాడు. ఇందు, నువ్వు వాడిని సిగ్నల్ దగ్గర నుంచి ఎలాగైనా డైవర్ట్ చేసి కర్నూలు హైవే ఎక్కించు. అక్కడ నేను వెయిట్ చేస్తుంటాను. రై, మీరిద్దరు ఇందుకు సెక్యూరిటీగా రండి. ఓకే. ఏదేమైనా సరే రేపు వాడిని లేపేస్తాను. అందరికి టైం గుర్తుంది కదా? 10:30 AM. చచ్చేవాడిని బతికించి మా చావుకి తెచ్చావు. ఎక్కడ రావాడు? రై, బోస్ అంటే మీ చావురా. దానికి అడ్రస్ ఉండదు, అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీకు చావాలన్నంత తొందరగా ఉంటే కొట్టంట్రా. శంకర్ ఆగు. ఆ బోస్ను ఆడించాలంటే వీడు బతికే ఉండాలి. నోటి వాగుడు తప్ప ఇంకేం పీకుతాడు వీడు. వీడితో ఎలా నిజం బయట పెట్టించాలో నాకు తెలుసు. రై, వీడిని తలకిందులుగా కట్టి వేలాడదీయండ్రా. పద. వెళ్ళి కట్టండి. డాడీ, ఏంటిదంతా? బావతో నీ పెళ్ళి. నా పెళ్ళా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. తెలుసు, ముహూర్తానికి టైం అవుతుంది. వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు.
ఈ ఫోన్ ఒకటి. హలో అంకుల్, చందు ఎక్కడా? చాలా సేపటి నుంచి ఫోన్ రింగ్ అవుతుంది, పికప్ చేయట్లేదు. నువ్వేవి టెన్షన్ పడద్దు, ఏవి కాదు. అది కాదు నా టెన్షన్. మరి మా ఇంట్లో సడన్ గా నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. పెళ్ళే? ఓ పని చేయమ్మా. డాడీ ఇందు ఏదత్తయ్యా? ఇందు బావా, నన్ను గోడెక్కించువా? సారీ బావా, నేను పారిపోతున్నా. ఇందు సార్ సార్ సార్, మనకు ఆ బోసులు పట్టుకోవడానికి మంచి ఛాన్స్ వచ్చింది సార్. ఏంటది? మీకు ఆ జీవి ప్రసాద్ గారి అమ్మాయి తెలుసు కదా సార్? ప్రసాద్ గారు అమ్మాయి ఇందు తెలుసు. అవును సార్, ఆ అమ్మాయి బోసు తమ్ముడిని ప్రేమిస్తుంది సార్. కానీ వాళ్ళ నాన్న ఆ అమ్మాయికి బలవంతంగా వేరే పెళ్లి చేయబోతాడు సార్. ఇప్పుడు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం కోసం బోసు రాబోతున్నాడు సార్. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మీరు వెంటనే వెళ్ళిపోడు సార్, నేను మన బ్యాచ్ తీసుకొస్తాను. హరియా హరియా. గుడి బెటరా రిజిస్టర్ ఆఫీస్ బెటరా? దేనికిరా? పెళ్లికిరా. మీ ఇద్దరికి పెళ్ళైతే ఇందుకు ఏ ప్రాబ్లం ఉండదని మా ఫీలింగ్. ఇదిగో నాకైతే మన కాలేజీలో మ్యారేజ్ చేసి నా క్యాంటీన్ లో రిసెప్షన్ పెట్టాలని ఉంది. నీకనిపిస్తుంది? నువ్వు చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తుంది. మరి ఇందు పరిస్థితి ఏంట్రా? ఇందు గురించి ఏం కంగారు పడకండి రా, నేను చూసుకుంటాను. ఇందు వచ్చి బండి ఎక్కు. అమ్మాయి గారు సార్, సార్ అమ్మాయి గారు వచ్చేసారు సార్. చూస్తారండి సార్, వచ్చి రిసీవ్ చేసుకోండి. థ్యాంక్ యూ బాస్. ఇందు దా. ఆగో, పెళ్లి బట్టలతో పారిపోయిన అమ్మాయిని చేసుకొని నువ్వు జీవితాంతం సుఖంగా ఉండగలవా? ఉండగలనంటే చెప్పు. ఇందు తన వాళ్ళ కోసం, నేను తన కోసం మా ప్రేమను మర్చిపోతాం. వద్దు బాబు, ఇష్టం లేని పెళ్లి చేసుకుని వీడు, ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని మేము సుఖంగా ఉండలేము. బావా, తన కోసం పారిపోయి వచ్చిన అమ్మాయిని తాళి కట్టి ఇంటికి తీసుకెళ్లకుండా నీ పరువు కోసం ఆలోచించి వెనక్కి తిప్పి తీసుకొచ్చాడంటే ఇంతకన్నా మంచి అల్లుడు నీకు ఎక్కడ దొరుకుతాడయ్యా? ఈ కుర్రాడి ప్లేస్లో నా కొడుకే ఉండి ఉంటే వెనక్కి తీసుకొచ్చేవాడు కదా. ఇంకేం ఆలోచించొద్దు, వాళ్ళిద్దరికి పెళ్లి చేసి. మన బతుకంతా తలకిందులైపోయింది. ఆ బోసుగాడు డిఐజీని కూడా చంపేశాడు. నెక్స్ట్ వాడు చంపే లిస్టులో నీ పేరే ఉంది. నువ్వు వాడికి కనిపించకుండా ఎక్కడికైనా పారిపోవడం బెటర్ ఏమో బావో. పారిపోవడానికి నేను మామూలు శంకర్ని కాదురా, సెక్షన్ శంకర్ని. ఎక్స్క్యూజ్ మీ, డిఐజీ గారు వచ్చారా? ఈ పోలీస్ వాళ్ళకి ఫోజ్ ఎక్కువ. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇంకా కొత్త డిఐజీ రాడే. వచ్చినా ఏం చేస్తాడు? కొత్తగా వచ్చాను, కేస్ స్టడీ చేయాలి, టైం పడుతుంది అంటాడు. ఇంకా బోస్ని ఎక్కడ పట్టుకుంటాడు? వాళ్ళు ఒకటి 2 రోజులు హడావిడి చేసేసి ఫైల్ మూసేస్తారు. ఇంతకు ముందున్న డిఐజీని చంపాడు, ఇప్పుడు తన కూడా చంపుతాడని వచ్చేవాడికి వచ్చే కదా. ఎగ్జాక్ట్లీ, అందుకే ప్రెస్ మీట్కి రావటానికి కూడా భయపడుతున్నట్టున్నాడు. ఏంటి మీరంతా రెడీయా? డిఐజీ గారు వచ్చారా? మీకు కాఫీలు టిఫిన్లు అందినాయి కదా, మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి. ఆయన చెప్పేది మీరు రాసేది ఏమి ఉండదు. ఐ విల్ కాల్ యూ బ్యాక్.
అదేంటి సార్ బోస్ విషయంలో ఏం యాక్షన్ తీసుకుంటారో తెలుసుకోవాలి కదా. ఊరుకోవాయా, వీళ్ళందరూ కలిసి పేకలేంది ఈయనొక్కడు పేకగలుగుతాడా? పై ఆఫీసర్ అంటే గౌరవమే లేదు. సార్ తమరేంటి సార్ ఇక్కడ? ఏంటి సార్ ఆయనకు సెల్యూట్ చేస్తున్నారు? ఎవరాయన? ఆయనే మన కొత్త డిఐజీ గారు. సార్ నమస్కారం సార్. కూర్చోండి కూర్చోండి. సారీ సార్. రిలాక్స్. ఏంటి సార్ సడన్ గా ఇలా సర్ప్రైజ్ ఇచ్చారు? నేను అక్కడ కూర్చోబట్టేగా మీరందరూ ఏమనుకుంటున్నారో తెలిసింది. అదే ఇక్కడ కూర్చుంటే బోస్ అంటే నాకు ఇదని, ఏం పీకలేనని మాట్లాడతారా? పర్వాలేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. వాట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఇంతకీ మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? రిజైన్. అదేంటి సార్ జాయినింగ్ రోజు ఇదేనా? ఇప్పుడు కాదు, 24 గంటల్లో 24 అవర్స్లో నేను బోస్ని పట్టుకోకపోతే అప్పుడు రిజైన్ చేస్తాను. ఇది మీ దగ్గర ఉంచండి. ఏమయ్యా సార్ వీళ్ళెవరూ పీకలేంది నేను పీకుతానంటావా? థ్యాంక్ యూ జెంటిల్మెన్. చూద్దాం ఏం బిగుతాడు. 100 కోట్ల రూపాయలతో పారిపోయిన ఏసీపీ బోస్ని డ్యూటీలో జాయిన్ అయ్యి 24 గంటల తిరగముందే అరెస్ట్ చేసిన కొత్త డీఐజీ గారు మాట్లాడుతూ, సరైన ప్లానింగ్ లేకపోతే ఏది సాధ్యం కాదు. అందుకే ఇంతకాలం బోస్ తప్పించుకు తిరగలిగాడు. ఇలాంటి కేసులు నా సర్వీస్లో నేను చాలా చూశాను. ఆ అనుభవంతోనే వచ్చిన వన్డేలోనే అతన్ని పట్టుకోగలిగాను. సార్ బోస్ గారిని ఇంటర్వ్యూ చేయొచ్చా? రేపు కోర్టుకి అటెండ్ చేసేదాకా ఎవరికి చూపించడం కుదరదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ కొత్త డీఏజీ బోస్ని అరెస్ట్ చేశాడంట. ఆ బోసుని కోర్టుకి తీసుకెళ్లే లోపు వేసేయాలి. ఒకవేళ సెక్షన్ మిస్ అయ్యి వాడు కోర్టుకు వెళ్ళినా నోరు విప్పే ఛాన్స్ ఇవ్వకూడదు. మీరు వెళ్ళి ఆ బోసు గాడి పెళ్ళాం, బిడ్డలు, అమ్మ, బాబు, ఫ్యామిలీ మొత్తాన్ని లాక్కురండి. కొత్త నువ్వు ఇక్కడ రాగేసి వెళ్తున్నావు ఫైట్ చేయడానికన్నా ఫైటింగ్ చేయడానికి వస్తే పనులు చేస్తావరా? ఎవరికైనా ఇంతకన్నా బాడీ ఉంది చెప్పరా? లేదా? రే ఈ బాడీతో ఫైటింగ్ చేస్తే ఈ బాడీ దేనికని పనికి వస్తుందట్రా? నీకు శాఖలు పెడతా నన్ను పెట్టే మా ఆయన్ని చూడాలి. చూడు, ఇది పోలీస్ స్టేషన్. మీ ఆయనతో మాట్లాడడానికి ఇది మీ ఇల్లు కాదు. సార్ మిమ్మల్ని నమ్మడానికి లేదు సార్. నా బిడ్డ ఎలా ఉన్నాడో ఏమో మాకు ఒక్కసారి చూపించండి సార్. చూపించను. ఏం చేస్తారు మీరు? ప్రాణాలు పోయే వరకు ఇక్కడే కూర్చుంటాం. మా చావుకు మీరే బాధ్యులవుతారు. ఆల్ ద బెస్ట్. వెళ్ళి కూర్చోండి. కమాన్. హలో చందుబాబు, ఈ కొత్త డీఐజీ వేసిన పిచ్చి పిల్లలకి వదిలేవాడంతో వచ్చి ఆఫీస్ ముందు కూర్చొని అన్నయ్య చూపించమని ధర్నా చేస్తున్నారు. ఎంత చెప్పినా వినలేదు. అయితే నేను చెప్పినట్టు చెప్పు బాబాయ్. ఇమీడియట్గా నువ్వు ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య పారిపోయాడని చెప్పు. అంతలో నేను వచ్చేస్తాను. అమ్మా బోసు గారు పారిపోయారు. వెళ్ళిపోవడం తెలుసు. సార్ బోసు పారిపోయాడు సార్. వాట్? నిజమా? బోసు దొరికాడన్నది ఎంత నిజమో పారిపోయాడన్నది అంతే నిజం సార్. బోస్ ఫ్యామిలీని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. ఎస్, సక్సెస్ఫుల్ గా కొంత పీకానయ్యా. బయటున్న మన వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతారు. ఇంకా సేపట్లో ఫోన్ వస్తుంది. ఫోర్స్ తో రెడీగా ఉండండి. అలాగే బాబా, ఆ బోసుగాడి ఫ్యామిలీని మన వాళ్ళు కిడ్నాప్ చేస్తారంట. బోసుగాడు ఏమో తప్పించుకున్నాడంట. ఆ నేరుగా ఎక్కడికే వస్తాడు, మిమ్మల్ని అన్నది లేపేస్తాడు. మరి డబ్బు అంతా రాదవుద్దేమో. డౌట్ క్లారిఫై బాబా. ముసలోడా, ఎలా
ఎలా కన్నావురా వాళ్ళని? నా కోసమే కన్నావా? నన్ను చంపడానికే కన్నావా? ఇదిగో ఇదిగో ఎంత పట్టొచ్చు పంటలు చేస్తున్నాను తెలుసా? ఎప్పుడూ లేదు నీ కొడుకులు నాకు బీపీ తెప్పించారు కదరా. భగవద్గీత మీద ముట్టు వాళ్ళిద్దరిని నరికేస్తా. పెళ్ళాం బిడ్డల కోసమైనా రాలేదంటే వాడు వీడు బోస్ కొడుక? వీడిని నా కోసమే కన్నాడా వాడు? వాడి వయసు తగ్గ ఆయుధం వాడు వదిలాడు. నీ కొంపలో పసి గుడ్డు కూడా పొగలేరా? వీడిని బతకనే పొత్తిల్లో పెట్టరా, ఆడేం పాపం చేశాడరా? బోసుకు పుట్టడమే వీడి చేసిన పాపం. ఎక్కడా వాడు? నువ్వొచ్చావేంట్రా? మీ అన్నేడి? వాడు కావాలరా నాకు. నీకు గంట టైం ఇస్తున్నా, వెళ్ళి తీసుకురా. నువ్వు ఆలస్యం చేసే ప్రతి 10 నిమిషాలకు ఒక్కరిని వేసేస్తా. వెళ్ళు, చెప్పేది నీకేరా. వీళ్ళలో ఒక్కరూ మిగలరు. వెళ్ళరా. బాబాయ్ బాబాయ్ వెళ్ళి డాడీని తీసుకురా బాబాయ్. తాతయ్యని కొట్టినట్టు నిన్ను కూడా కొడతారు బాబాయ్. తమ్ముడిని చంపిస్తానంటే అమ్మ ఇచ్చింది బాబాయ్. నాకు భయమేస్తుంది బాబాయ్. వెళ్ళి డాడీ తీసుకురా బాబాయ్. వెళ్ళు బాబాయ్. భాష అర్థం కాదా నీకు? దొరికే పట్టావా? దొరికైనా వెళ్ళి చెప్పు. రాడావాడు భయపడుతున్నాడా? ఓ కొండ ముందుకు రావడానికి నా బిడ్డ భయపడటమేంట్రా? ఆడు పోలీస్ రా. చిన్నడా పెద్దను తీసుకురా. నా ప్రాణం పోయినా పర్లేదు, ఆడు పౌరుషం చూసిపోతా. ఎలా ఎలా మీ అయ్యా సిగ్గుతో చచ్చేటట్టున్నారా? వెళ్ళరా, వెళ్ళి వాడు తీసుకురారా. కళ్ళ తండ్రి కొడుకుని చూడాలి. తీసుకురారా అంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాడురా? అన్నీ నా కొడుకు అమాయకంగా ఫోన్ చేసి బాబాయ్ నాకు తమ్ముడు పుట్టాడు, నాతో మాట్లాడాలి అంటే నాన్న ఇంకా మాట్లాడలేడమ్మా, కాలిపోతున్నాడు అని. చెప్పేది చూడ రోజు బొట్టు పెట్టుకొని అన్నయ్య వస్తాడని ఎదురు చూస్తున్న వదిన్ని చూసి అన్నయ్య ఇంక మనకు లేడు, ఇక రాడు అని చెప్పలేక నేనంతా నరకు అనిపించాను. కొడక, నాకే తెలియని సెక్షన్లు ఉన్నాయిరా నీ దగ్గర. నీ అన్నయ్య మీద చేయాల్సిన ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు. చంపే, అందరినీ చంపే. నరాల్లో ప్రవహిస్తున్న మన్నయ్య రక్తం మీద ఒట్టేసి చెప్తున్నా నా కోడక్క. ఈ రోజు ఇక్కడి నుంచి ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళడు అంటే నా కోడక్క.
షఫీని డిఏజీని చంపింది వీడే సార్. ఇప్పుడు నన్ను చెప్పబోయాడు సార్. సార్ నాకు తెలిసి 100 కోట్లకు ఆశపడి బోసుని కూడా వీడే చంపుంటాడు సార్. సార్ రేయ్, నేను బోస్తో కలిసి 4 ఏళ్లు పనిచేశాన్రా. అతని సిన్సియారిటీ ఏంటో నాకు తెలుసు. ఇంత పెద్ద నింద పడ్డ బోస్ బయటికి రాలేదు అంటే అప్పుడే నాకు డౌట్ వచ్చింది అతను ప్రాణాలతో లేడని. రేయ్, నువ్వే చంపావని ఎంక్వైరీలో తేలింది. అందుకే ఇంత డ్రామా ఆడాను. హే చందు, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ తరువాత మనం పీల్చే గాలిలో వీడి శ్వాస ఉండకూడదు. కానిస్టేబుల్స్, రిలాక్స్ రిలాక్స్, కూర్చోండి కూర్చోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వెరీ గుడ్ వెరీ గుడ్. బ్లడ్ బారండి నేను చెప్తాను. మనిషి చెప్పడం తెలిసారా నీకు? సిన్సియర్గా జాబ్ చేస్తే చంపేస్తారా? చందు పడే, చందు కత్తి పడే, చందు పడే. చందు పడే, చందు చందు. ఇంతమంది పోలీసులుగా ఇన్ని మంటలా ఎవరు చంపారు సార్? బోస్, ఏసీపీ బోస్. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి శవాలను పేపర్కి ఎక్కించండి. గో గో గో, టేక్ ది ఫోటోగ్రాఫ్స్. బాబు, గుడ్విల్ బ్యాంకులో మా బావగారు దొబ్బేసిన 100 కోట్లు ఎక్కడున్నా చెప్పేస్తాను. బోసు గారి పేరు మీద మీరే జనాలు పనిచేసేయండి. కానీ ఆ చంపే లిస్ట్ నుంచి నా పేరు తీసేయండి అయ్యా. చందు, ఈ డ్రెస్తో చేయలేందుంటే ఆ బోస్ పేరుతో చేస్తాం. ఆ బోస్ని అలాగే ఉండని. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.